రీసెంట్ మన కెరీర్ గైడెన్స్లో ఒక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్, క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకుని జాబ్ ఎలా తెచ్చుకోవాలి. సో అసలు క్వాంటమ్ కంప్యూటింగ్లో ఎలా నేర్చుకోవాలి, జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఒక ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వాంటమ్ కంప్యూటింగ్ జాబ్ తెచ్చుకోవడంలో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అనే సబ్జెక్ట్లో ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్స్కేప్ అర్థం చేసుకోవాలి. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాలి. సో ఇందులో క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్కి ట్రై చేయొచ్చు, క్వాంటమ్ అల్గారిథం డెవలపర్ జాబ్కి ట్రై చేయొచ్చు, క్వాంటమ్ ఎంఎల్ ఇంజనీర్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్కి ట్రై చేయొచ్చు, క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్కి ట్రై చేయొచ్చు, క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్కి ట్రై చేయొచ్చు, క్వాంటమ్ క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ. ఇలా క్వాంటమ్ కంప్యూటింగ్లో మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఎందుకు ఈ రోల్స్ అర్థం చేసుకోవాలి అంటే మీ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఇవి మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, మీకు పైథాన్, జావా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ట్రై చేయొచ్చు. స్ట్రాంగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ మీకు ఉంటే క్వాంటమ్ అల్గారిథం డెవలపర్గా మీరు ట్రై చేయొచ్చు. మీకు సైబర్ సెక్యూరిటీ సైడ్ ఇంట్రెస్ట్ ఉండి క్వాంటమ్ కంప్యూటింగ్ వెళ్ళాలి అంటే క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ సైడ్ మీరు ట్రై చేయొచ్చు. అలాగే మీకు ఎంఎస్సి, పిహెచ్డి పాత్లో వెళ్ళాలి అనుకుంటే క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్ బాగుంటుంది.